ఇటీవలే ఈజిప్ట్ ఇజ్రాయెల్కి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వార్నింగ్లో భాగంగా 1979లో జరిగిన క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ని మేము సస్పెండ్ చేస్తాము అని ఈజిప్ట్ చెప్తుంది. అసలు ముందుగా ఈజిప్ట్కి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, ఇజ్రాయెల్ హమాస్ పైన చేస్తున్న దాడిలో భాగంగా రఫా అనే ఒక ప్రాంతం పైకి ఇటీవలే దాడి చేయడం ప్రారంభించింది. రఫా ఇప్పటి వరకు దాడి చేయని ప్రాంతంగా ఉండడంతో ఆ ప్రాంతం మీద దాడిని ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. సరే, అసలు ముందుగా మనం క్యాంప్ డేవిడ్ అకార్డ్ తెలుసుకునే ముందు ఇజ్రాయెల్ యొక్క చరిత్రని చాలా సూక్ష్మంగా అర్థం చేసుకుందాం. 1917లో బాల్ఫోర్ అనే ఒక బ్రిటిష్ మినిస్టర్ ఇచ్చిన డిక్లరేషన్ చూసుకుని ఆమోదంగా తీసుకుని బాల్ఫోర్ డిక్లరేషన్ మొదలైన దగ్గర నుంచి జ్యూస్ లేదా ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎప్పటి నుంచో అది మా పూర్వ ప్రాంతం అనుకుంటున్న వాళ్ళందరూ కూడా జెరూసలేం దగ్గర ప్రాంతాలకు రావడం మొదలుపెట్టారు. అసలు ఆ ప్రాంతం అనేది వాళ్ళదని చెప్పడానికి మనకి ఎక్కడెక్కడ సాక్ష్యాలు ఉన్నాయంటే, ఉదాహరణకి ఓల్డ్ టెస్టిమెంట్ కానీ, జ్యూస్ లేదా యూదులు వాళ్ళ యొక్క చరిత్ర గ్రంథాల్లో కానీ వాళ్ళకి పర్టికులర్గా ఆ ప్రాంతంలో వాళ్ళ పూర్వీకులు ఉండేవారు అని ఒక నమ్మకం ఉండేది. ఆ ప్రాంతం నుంచి వారు చాలా ఒక సివిలైజేషనల్గా బతికారని మనకి చరిత్ర కూడా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కింగ్ డేవిడ్ అనే వ్యక్తి అక్కడ జెరూసలేం రాజ్యాన్ని నిర్మించాడని చెప్పి, వారి కొడుకైన సొలొమన్ అక్కడ ఫస్ట్ టెంపుల్ నిర్మించాడని చెప్పి చరిత్ర కూడా చెప్తుంది. ఈ విషయాలు మనం పరిగణించిన తర్వాత అక్కడ నుంచి జ్యూస్ లేదా యూదులు చరిత్రలో జరిగిన కొన్ని దాడుల ద్వారా అక్కడి నుంచి వచ్చేసారని మనకు అర్థమవుతుంది. రోమన్స్ కావచ్చు, బైజెంటైన్స్ కావచ్చు, తర్వాత వచ్చిన ఇస్లామిక్ ఇన్వేడర్స్ అవ్వచ్చు, వాళ్ళు అక్కడి నుంచి పంపించేశారు అనేది యూదులు లేదా జ్యూస్ బాగా నమ్మిన విషయం. అలాగే మరొక విషయం ఏంటి అంటే, జ్యూస్ అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయే క్రమంలో ఆ ప్రాంతానికి ఎప్పుడైనా తిరిగి రావాలి అనే కోరికను మాత్రం వదుకోలేకపోయారు. 1870లో జియోనిస్ట్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు థెడోర్ హెర్జల్. ఆ ప్రాంతం నుంచి ఆయన ఆ ప్రాంతానికి జ్యూస్ అందరూ మళ్ళీ తిరిగి వెళ్ళాలని కోరుకున్నారు. ఆయన ఒక పాంప్లెట్ రాశారు, జూయిష్ స్టేట్ అని చెప్పి. వాళ్ళకి క్రిస్టియన్స్ గా ఉన్న బ్రిటిష్ ఎంపైర్ కూడా సహాయం చేసి 1917లో బాల్ఫోర్ డిక్లరేషన్ కింద వాళ్ళని ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం కల్పించింది. అప్పటికే ఆ ప్రాంతంలో ఒటోమన్ ఎంపైర్ అనే ఒక రాజ్యం ఉండడం, ఆ రాజ్యంలోని ప్రజలందరూ అరబ్స్, తురుక్స్ ఇంకా విభిన్నమైన జాతులుగా విడిపోయి ఉండడం అక్కడ మనం గమనించవచ్చు. ఇలా జ్యూస్ ప్రజలు అక్కడికి రావడం, అక్కడ సెటిల్ అవ్వడం అనేది కామన్ గా జరిగిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత జ్యూస్ అక్కడ తమ యొక్క కార్యక్రమాలని ముఖ్యంగా ఆర్థిక, సామాజిక అభివృద్ధిని మీద ఫోకస్ పెట్టుకుని సహజంగానే తెలివైన వాళ్ళగా గుర్తింపు పొందిన జ్యూస్ అక్కడ చాలా త్వరగానే సెటిల్ అయ్యారు. తర్వాత ఒకటో ప్రపంచ యుద్ధం జరిగింది. అయిపోయిన తర్వాత మనకి అక్కడ సైక్స్ పికాట్ అగ్రిమెంట్ ద్వారా ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ మరియు ఫ్రాన్స్ విభజించుకున్నాయి. ఈ క్రమంలో కూడా యూదులు లేదా జ్యూస్ ఇంకా ఆ ప్రాంతానికి వస్తూనే ఉన్నారు. యూదులు రాక హిట్లర్ హోలోకాస్ట్ మొదలుపెట్టిన తర్వాత ఇంకా పెరిగిపోయింది. దాంతో యూదుల పాపులేషన్ లేదా జనాభా అక్కడ పెరుగుతూ వచ్చింది. మొదటి నుంచే వెస్టర్న్ కంట్రీస్ కి చాలా స్నేహంగా ఉన్న ఇజ్రాయెల్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితిని పరిసువేట్ చేసుకుని వాళ్ళకు కావలసిన ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇజ్రాయెల్ దేశంగా మారిపోయింది. ఇజ్రాయెల్ అనే పదం హెబ్రూ భాష నుంచి మనకి వచ్చినట్టుగా తెలుస్తుంది. గాడ్స్ పర్సీవరెన్స్ అనే ఒక మీనింగ్, ఇంగ్లీష్ మీనింగ్ మనకు తెలుస్తుంది అనమాట. అటు అరబ్ ప్రాంతం వాళ్ళు హోలీ ల్యాండ్ లేదా పాలస్తీనాగా వాళ్ళ పేరు పెట్టుకోవడం జరిగింది. అయితే అక్కడి నుంచే చరిత్ర మరొక మలుపు తీసుకుంది. జెరూసలేం ప్రాంతాన్ని పాలస్తీనా వాళ్ళకి ఇవ్వలేదు, అటు యూదులకు కూడా ఇవ్వలేదు. అసలు జెరూసలేం ప్రాంతం గొప్పతనం ఏంటి? కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్తారు. అదేంటి అంటే, రిలీజియన్ ఈజ్ ఓపియం అని అంటూ ఉంటారు. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ హార్ట్లెస్ పీపుల్, హోప్ ఆఫ్ హోప్లెస్ పీపుల్, రిలీజియన్ ఈజ్ ఓపియం ఫర్ ద పీపుల్ అని చెప్తూ ఉంటారు. సో జెరూసలేం అనేది క్రిస్టియన్స్ కి ఇంపార్టెంట్ ప్లేస్ గా ఉంది, జ్యూస్ కి ఇంపార్టెంట్ ప్లేస్ గా ఉంది, అరబ్స్ కూడా ఇంపార్టెంట్ ప్లేస్ గా ఉంది. ప్రాఫెట్ మహమ్మద్
తన కలలో అక్కడికి యాత్ర చేశారని, మిరాజ్ ఆ యాత్ర ద్వారా అక్కడి నుంచి అల్లాని కలిశారని, అల్లాని కలిసి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి అంటే అల్లా మొదట్లో 30 సార్లు 40 సార్లు చెప్తారు, తర్వాత 30, తర్వాత 25, తర్వాత 10, తర్వాత 15, తర్వాత 5, అలా ప్రార్థన ఎన్నిసార్లు చేయాలనేది అల్లా అక్కడి నుంచే చెప్పారని, అక్కడున్న అక్సా మాస్క్ దగ్గర నుంచి అల్లా ఉండే ప్రాంతానికి చేరుకోవచ్చు అనే ముస్లిమ్స్ నమ్ముతూ ఉంటారు. మక్కా తర్వాత జెరూసలేంలో అల్ అక్సా మాస్క్ కూడా అంత ఇంపార్టెంట్. సో మనకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఆ ప్రాంతంలోకి ముస్లిమ్స్ కూడా ఇంపార్టెంట్ అని తలుచుకోవడం మొదలుపెట్టారు. సో జెరూసలేం ప్రాంతం కోసం యుద్ధం ముందుగా మొదలైంది. అలాగే చాలా అరబ్ దేశాలు, ఈజిప్ట్, ఇరాక్, ఇరాన్, ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ యొక్క ఉనికిని, ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళ శత్రు దేశంగా ముందుగానే వాళ్ళు ఫిక్స్ చేసుకుని ఇంకా శత్రు దేశంగా దాన్ని మార్చుకోవడం జరిగింది. ఇలాంటి తరుణంలో అరబ్ దేశాలు అన్నీ కలిసి కూడా ఐక్యరాజ్య సమితికి ధీటుగా అరబ్ లీగ్ అని ఒకటి స్టార్ట్ చేసుకున్నారు. ఈ అరబ్ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ పైకి 1947లో 48 ప్రాంతాల్లో దాడి చేయడం జరిగింది. ఆశ్చర్యకరంగా అరబ్ దేశాలన్నీ ఓడిపోవడం కూడా జరిగింది. కొంతకాలానికి ఎగ్జాక్ట్ గా మరొక 20 సంవత్సరాల తర్వాత దాదాపుగా 1967 ఆ ప్రాంతానికి 6 రోజులు యుద్ధం జరిగింది. అప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ గెలుస్తుంది. సో ఆ తర్వాత మధ్యలో మనకి సూయిజ్ కెనాల్ క్రైసిస్ అని చెప్పి ఈజిప్ట్ కొంచెం సూయిజ్ కెనాల్ ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఈజిప్ట్ ఓడిపోతుంది. మనం చూసుకుంటే కనుక చరిత్రలో ఇజ్రాయెల్ యొక్క గెలుపు అనేది మనకి చాలా ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంటుంది అరబ్ దేశాల పైన. ఇలాంటి సమయంలో ఇరు దేశాల మధ్య శాంతి కోసం, అరబ్ దేశాల మధ్య శాంతి కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ ఆ రోజుల్లో శాంతి కోసం చాలా ప్రయత్నించి 1978 సంవత్సరంలో క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ ని తీసుకొచ్చారు. క్యాంప్ డేవిడ్ అంటే ఏంటి అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కొన్ని ఇంపార్టెంట్ ఫారెన్ కంట్రీస్ యొక్క అఫీషియల్స్ తో మాట్లాడడానికి ఉండే ప్రదేశం. ఆయన విశ్రాంతి గది కూడా అంటూ ఉంటారు. ఆ క్యాంప్ డేవిడ్ అనే ప్రాంతంలో ఆ గృహంలో ఈ అగ్రిమెంట్ జరిగింది కాబట్టి దీనికి క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అనే పేరు రావడం జరిగింది. ఇక్కడ ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయిన అన్వర్ సదాత్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెనిన్ ఇద్దరు కూడా శాంతి ఒప్పందం చేసుకుని, ఈ శాంతి ఒప్పందం ద్వారా ఇరు దేశాలకి ఇకపైన యుద్ధం జరగకూడదని, ఇరు దేశాలు కూడా పూర్తిగా స్నేహ సంబంధాలు మెయింటైన్ చేయాలని వారు కోరుకున్నారు. అలాంటి గొప్ప అగ్రిమెంట్ ని ఇప్పుడు ఈజిప్ట్ క్యాన్సిల్ చేస్తానంటుంది. ఒకవేళ అదే జరిగితే ఇది ఖచ్చితంగా అరబ్ దేశాలకి మరియు అరబ్ దేశాలకి ఇజ్రాయెల్కి జరుగుతున్న ఒక శాంతి మార్గాన్ని పూర్తిగా ఆపినట్టే. ఎందుకంటే ఈజిప్ట్తో 1978 సోకాల్డ్ ఈ క్యాంప్ డేవిడ్ అకార్డ్ జరిగిన తర్వాత మనకి జోర్డన్ కూడా శాంతి ఒప్పందం చేసుకుని ఇజ్రాయెల్తో కలుస్తుంది. రీసెంట్ గా 2020 సంవత్సరంలో అబ్రహం అకార్డ్స్ అనే పేరు పైన బహ్రెయిన్, యుఏఈ కూడా ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాలు జరుపుకుంటూ వస్తున్నారు. ఈ శాంతి ఒప్పందాలు అనేది కేవలం మిడిల్ ఈస్ట్ కి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఎంతో ఇంపార్టెంట్ గా మనం చూడొచ్చు.